హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. వెల్కమ్ టు ఉద్యానోత్సవ్. ఉద్యానోత్సవ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు కదా. మన రాష్ట్రపతి నిలయంలో ఉద్యానోత్సవ్ అనేది స్టార్ట్ అయింది. జనవరి 2 నుంచి జనవరి 13 వరకు కూడా కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు కూడా ఉంటుంది. అయితే విజిటర్స్ ఎవరైతే ఉన్నారో 7 వరకు మాత్రం విజిటర్స్ కి అలౌమెంట్ ఉంటుంది. ఉద్యాన ఉత్సవ్ అన్న పేరులోనే తెలిసిపోతుంది అందమైన ఉద్యానవనం ఉందని చెప్పేసి. మరి మనం లోపలికి వెళ్దాం. ఆ ఉద్యానవనం ఎలా ఉంది, జిల్లాల నుంచే కాకుండా ఇరు రాష్ట్రాల నుంచి కూడా పీపుల్ ఇక్కడికి వస్తున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వాళ్ళ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం లోపలికి కూడా వెళ్దాం. అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎవరెవరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సో ఉద్యానోత్సవ్ స్టార్టింగ్ ప్రిమిసెస్ లోనే ఉన్నామండి. మనం లోపలికి కూడా వచ్చేసాం. ఇక్కడ ఒక్కొక్కటి లైక్ మనం చూసుకుంటే మనం లెఫ్ట్ సైడ్ నే స్టార్టింగ్ వచ్చేసి మెడికల్ రూమ్ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైనా అంటే అత్యవసర పరిస్థితుల్లో హెల్త్ ఏమన్నా ప్రాబ్లం అవుతే ఇక్కడికి వచ్చి హ్యాపీగా మెడికల్ రూమ్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట. సదుపాయాలు కూడా చూసుకున్నట్లయితే మనకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఎక్కడంటే అక్కడ అంటే లైక్ ప్రతి స్టాల్ కి దగ్గరలో ఒక్కొక్క వాటర్ స్టాల్ అన్నది పెట్టడం జరిగింది. సో వాటర్ సదుపాయాలు కూడా చక్కగా ఉన్నాయనే చెప్పొచ్చు. మెడికల్ రూమ్ చూస్తున్నాం మనం ప్రస్తుతము యూజువల్స్ లో. అండ్ ఆల్సో పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా చూస్తున్నాం. పోలీస్ కంట్రోల్ రూమ్ సిస్టమ్ వైజ్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కూర్చున్న సీటర్స్ ఏవైతే ఉన్నాయో దాని ఎదురుగా మనకి ఒక చిన్న సిస్టమ్ కూడా కనిపిస్తుంది కదా. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరా సెటప్ ఉంది. సీసీ కెమెరాస్ నిఘన ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం కోసం కూడా ఇటువంటి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది మనందరికీ తెలిసిందే. పోలీస్ కంట్రోల్ రూమ్ తో పాటు పక్కనే మెడికల్ రూమ్ కూడా కనిపిస్తుంది. ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. అండ్ పక్కనే 108 అంబులెన్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా లైక్ సీరియస్ గా అయితే నేరుగా అంబులెన్స్ లో తీసుకెళ్లొచ్చు అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా ప్లాన్ చేశారు. సో ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుందనే చెప్పొచ్చు. అండ్ ఇంకాస్త ముందుకెళ్దాము. ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి స్టాల్స్ ఉన్నాయో కూడా చూసేద్దాం. సో వ్యూయర్స్, మనం చూస్తున్నాము రాష్ట్రపతి నిలయం అందరికీ చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఇక్కడ చూడడానికి ఎన్విరాన్మెంట్ కూడా చాలా కూల్ గా ఉంటుంది. గ్రీనరీతో చాలా అందంగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడికి వచ్చే పీపుల్ కూడా ఫస్ట్ ఏదైనా ఎంజాయ్ చేస్తారు అని అంటే ఎన్విరాన్మెంట్ ని ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ ఉన్న గ్రీనరీతో పాటు చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్ అనే చెప్పొచ్చు. అండ్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే బొల్లారంలో ఉంటుంది. బొల్లారంలోని లోతకుంట అనే ప్రాంతానికి దగ్గరలో రాష్ట్రపతి నిలయం ఉందనే చెప్పొచ్చు. దీన్ని పురాతన వారసత్వ కట్టడంగా కూడా భావిస్తారు. అండ్ ప్రభుత్వం కూడా దీన్ని ప్రకటించింది. సుమారు 97 అంటే 97 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన పురాతన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఉంటుంది అని చెప్పి మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే బ్రిటిష్ వారి పాలనలో అప్పటి వాయిస్ రాయ్ నివాసంగా ఈ భవనాన్ని నిర్మించారు. సో ఇప్పుడు మనం చూస్తున్నామండి మెయిన్ బిల్డింగ్ రాష్ట్రపతి నిలయం బిల్డింగ్ చూస్తున్నాము. అఫ్ కోర్స్ విజిటర్స్ కి జనరల్ గా లోపలికి అనుమతి ఉంది కానీ ఫోన్స్ కానీ అవేం తీసుకెళ్లకూడదు. ఈవెన్ మీడియాకి కూడా కెమెరా కానీ అవేం తీసుకెళ్లకూడదు. కాకపోతే మీకు ఈ రాష్ట్రభవనం నిలయం మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది చూపిస్తూ దీని గురించి చెప్పడానికి ప్రస్తుతం నేను ట్రై చేస్తున్నాను. అయితే రాష్ట్రపతి నిలయంలోని ప్రధాన భవనం అని ఇది చెప్పొచ్చు. అండ్ ప్రెసిడెంట్స్ వింగ్, ఫ్యామిలీ వింగ్ తో పాటు ఏడీసీ వింగ్ పేరిట 3 విభాగాలుగా ఇది ఉంటుంది. అంటే 3 డివిజన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము మిడిల్ ఆఫ్ ద సెంటర్ ఒక బిల్డింగ్ ఉంది, రైట్ ఆఫ్ ద సైడ్ ఇంకో బిల్డింగ్ ఉంది, లెఫ్ట్ ఆఫ్ ద సైడ్ ఇంకో బిల్డింగ్ ఉంది. అలా 3 విభాగాలుగా ఉంటుంది. ఇందులో డైనింగ్ హాల్, దర్బార్ హాల్, మార్నింగ్ రూమ్, సినిమా హాల్ సహా మొత్తం 11 గదులు ఉంటాయి. ప్రధాన భవనానికి కొంత దూరంలో ఉండే కిచెన్ ద్వారా ఆహారాన్ని డైనింగ్ హాల్ కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక సొరంగ మార్గం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. రాష్ట్రపతి ప్రధాన నివాస భవనంతో పాటు మరో 150 మంది వరకు కూడా సిబ్బంది ఉండేందుకు ప్రత్యేక వసతి సముదాయం కూడా ఇక్కడ ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే రకరకాల పూల మొక్కలతో పాటు పండ్ల తోటలు కూడా ఇక్కడ ఉన్నాయి. 116 రకాల సుగంధ ఔషధ మొక్కలతో కూడినటువంటి ప్రత్యేక హెర్బల్ గార్డెన్ కూడా ఈ ఆవరణలోనే ఉందని చెప్పొచ్చు. 3 మంచినీటి బావులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో వ్యూయర్స్, మనం అనుకున్నాం కదా నాలెడ్జ్ గ్యాలరీలో ఏమేమి ఉంటాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం అనుకున్నాం. కాబట్టి ప్రస్తుతం మనం నాలెడ్జ్ గ్యాలరీ లోపల కూడా వచ్చేసాము. మన వెనకాలే రాష్ట్రపతి నిలయం భవన్ ఏదైతే ఉందో దాని అవుట్పుట్ అంతా కనిపిస్తుంది. సో మనతో పాటు కూడా ఇక్కడ వర్క్ చేసేవారు ఉన్నారు, సుమమాధవి గారు. ఆవిని కూడా అడిగి తెలుసుకుందాం. జనరల్ గా నాలెడ్జ్ గ్యాలరీ అని చెప్పేసి అవుట్పుట్ చూసాం మేము బయట. సో ఫ్రంట్ లోనే కార్ ఉంది. సో ఆ కార్ అరౌండ్ 1999 to 2015 వరకు ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు రన్ చేశారు. సో ఆ కార్ గురించి ఏమైనా చెప్తారండి? కార్ వచ్చేసి లెమోజిన్ మర్సిడీస్ అండి. ఇది మనకి S600 బుల్లెట్ ప్రూఫ్ వన్ అనమాట, డబుల్ స్ట్రోక్ ఇంజన్. మనకి ఇది ఎవ్రీ 15 years ఇది చేంజ్ అవుతుంది అనమాట.
ఆ 15 years పీరియడ్ లో ఎవరైతే ప్రెసిడెంట్స్ వర్క్ చేశారో వాళ్ళు యూజ్ చేసుకున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఒక అవుట్లుక్ కనిపిస్తుంది మొత్తం రాష్ట్రపతి భవన్ కి సంబంధించిన అవుట్లుక్ అని నేను అనుకుంటున్నాను. యా, ఓకే, సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి రాష్ట్రపతి భవన్ యొక్క రీప్లికా అన్నమాట. ఇది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది హెచ్ షేప్ లో ఉంటుంది. హెచ్ మీన్స్ హిందుస్థాన్. ఓకేనండి. అండ్ ఇది 300+ acres అండ్ 340 ప్లేస్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఇంకా కొంచెం బ్రీఫ్ గా చూస్తే ఫ్రంట్ వ్యూ ఆఫ్ రాష్ట్రపతి భవన్ ఉంటుంది, అండ్ జైపూర్ కాలం అండ్ రింగ్ గార్డెన్, మొఘల్స్ గార్డెన్. ఈ మొఘల్స్ గార్డెన్ ని రీసెంట్ మనకి అమృత్ ఉద్యాన్ వన్ అని చేంజ్ చేశారు బికాస్ ఆఫ్ 75 years ఆఫ్ అమృత్ కాల్ కంప్లీట్ అయినందుకు. ఓకే, సో అప్పటివన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏదో స్నేక్స్. సో ఈ స్నేక్స్ ఇవన్నీ ఏంటంటే ఫౌంటైన్ అన్నమాట. ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ కన్స్ట్రక్షన్ లో ఇండియన్ ఆర్కిటెక్ట్ మిక్స్ అయ్యేలా కన్స్ట్రక్ట్ చేశారు. దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ ఇండియన్ ఆర్కిటెక్ట్. సో ఈ ఎన్క్లేవ్ వచ్చేసి మనకి రీట్రేట్ కోసం, పక్కన వచ్చేసి రాష్ట్రపతి భవన్ కోసం ఉంది కదా, ఇక్కడ వచ్చేసి రీట్రేట్స్ ఉంటాయి, 3 రీట్రేట్స్. ఇక్కడ చూస్తున్న ఫస్ట్ వచ్చేసి షిమ్లాలోని మషోబ్రా అనే ప్లేస్. సో ఇక్కడ వచ్చేసి రాష్ట్రపతి భవన్ యొక్క రాష్ట్రపతి నిలయం యొక్క రీప్లికా అన్నమాట. మన రాష్ట్రపతి నిలయంది, రాష్ట్రపతి నిలయం బొల్లారం. అండ్ ఇక్కడ వచ్చేసి డెహ్రాడూన్ అనే ప్లేస్ లోని ఆసియానా అనే ప్లేస్ లో. సో ఆ టైంలో ఓపెనింగ్ టైంలో అన్నమాట, ప్రణబ్ ముఖర్జీ గారు ఓపెనింగ్ చేస్తున్న టైంలో ఈ ఫోటో. సో ఇవన్నీ కూడా మన రాష్ట్రపతి నిలయంలో ఏవైతే రెనోవేషన్ జరిగినా దాని యొక్క ఫొటోస్. ఇది నక్షత్ర వాటిక, ఒకప్పుడు 10 years బ్యాక్ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి చూడండి, దాని యొక్క ఫొటోస్. అండ్ ఇది రాష్ట్రపతి నిలయం బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మన ప్రెసిడెంట్ గారు అండ్ తమిళసాయి సయన్ గారు, ఈ ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా మనకి ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ వాళ్ళు, ఓల్డ్ తెలంగాణ ఫ్రీడమ్ ఫైట్ కోసం వచ్చింది. అండ్ ఇది దక్షిణామూర్తి స్టాట్యూ, నంది స్టాట్యూ. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇందాక నాలెడ్జ్ గ్యాలరీ అన్నారు కదా, సో ఒకప్పుడు ఇలా ఉండేది అనమాట. ఇదేంటంటే హార్సెస్ కోసం, గుర్రాలు స్టే చేయడం కోసం ఉంచిన ప్లేస్ అన్నమాట ఇది. దీన్ని ఇలాగా నాలెడ్జ్ గెయినింగ్ ప్లేస్ లాగా నాలెడ్జ్ గ్యాలరీ చేశారు. ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్, స్వదేశీ మూమెంట్, జలియన్ వాలాబాగ్ అండ్ దాండీ మార్చ్. అండ్ ఇక్కడ ఎర్రకోట దగ్గర మొట్టమొదటిసారిగా మనకి నెహ్రూ గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్న టైం. ఇక్కడ మీరు టైం డేట్ కూడా ఉంది, 15th August 1947. అండ్ ఇక్కడ గాంధీ గారు పర్యటిస్తున్న టైంలో ఫొటోస్ ఇవన్నీ కూడాను. అండ్ టోటల్ ఈ వాల్ మొత్తం మనం చూసుకుంటే తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం ఫొటోస్ అన్నమాట. లైక్ అల్లూరి సీతారామరాజు, చాకలి ఐలమ్మ, పుచ్చలపల్లి సుందరయ్య అండ్ బూరుగుల రామకృష్ణ, కొమరం భీమ్, వీళ్ళంతా కూడా తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్. ఉత్తరప్రదేశ్ వారణాసి అనే ప్లేస్ లో ఓల్డ్ టైంలో అశోకుడి టైంలో మనకి ఈ నేషనల్ ఎంబ్లమ్ అనేది మనకి ఫౌండ్ అయింది అనమాట. సో ప్రెసెంట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మ్యామ్ యొక్క స్టాట్యూ అన్నమాట. ప్రెసెంట్ ఏమే మనకి 15th ప్రెసిడెంట్ పర్సన్ వైజ్ అయితే, కౌంట్ వైజ్ అయితే 16th. సో ఇక్కడ వచ్చేసి డ్రాఫ్ట్ కమిటీ పీపుల్, ఇందులో మనకి మెయిన్ పర్సన్ అంబేద్కర్ గారు అన్నమాట. అండ్ కాన్స్టిట్యూషన్ ప్రయాంబుల్, సో అటు సైడ్ ఉన్నది మనకి కాన్స్టిట్యూషన్ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇక్కడ సిగ్నేచర్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా, ఈ కాన్స్టిట్యూషన్ ని ఒప్పందం ప్రకారం మనకి అంగీకరిస్తున్నట్టుగా సిగ్నేచర్ మూమెంట్ అన్నమాట. ఇక్కడ ఈ పర్సన్ ఉన్నారు కదా, రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు అయినా మనకి లిఖించింది మాత్రం ప్రేమ్ బిహారీ నారాయణ రజీద్ గారు. నేషనల్ ఎంబ్లమ్ ఉంది కదండి, సో ఆ నేషనల్ ఎంబ్లమ్ మనకి కింద కనబడుతున్న ట్యాగ్ లైన్ సత్యమేవ జయతే, ఇది మనకి మాండకోపనిషత్తు నుంచి తీయబడింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నేషనల్ ఎంబ్లమ్ మనకి ఓల్డ్ టైంలో అశోకుడి టైంలో మనకి దొరికింది. ఆ టైంలో మీరు ఫోటో చూడొచ్చు. సో ఈ నేషనల్ ఎంబ్లమ్ ఉంది కదా, 4 lines మనకి ఏం చెప్తున్నాయంటే పవర్, ఫెయిత్, కాన్ఫిడెంట్ అండ్ కరేజ్ అన్నమాట. బాటమ్ లో మనకి 4 animals ఉంటాయి, లైన్, బుల్లు, హార్స్ అండ్ ఎలిఫెంట్. ఇవి మనకి హ్యూమన్ సివిలైజేషన్, మానవుని యొక్క మనుగడని చెప్తున్నాయి. అండ్ ఇంకా మనం చెప్పుకుంటూ పోతే పరమవీర చక్ర ఉంటుంది, లోటస్ ఉంటుంది. అండ్ ఈ నేషనల్ ఎంబ్లమ్ మనకి ఎక్స్కావిటేషన్ అంటే పురావస్తు శాఖలు చేయడం ద్వారా దొరికింది. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు రాష్ట్రపతి నిలయం. దిస్ ఈస్ ద వింటర్ రిట్రీట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ వింటర్ విజిట్ కి వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు. సందర్శకులు విజిట్ చేయవలసిన ప్లేసెస్ లో నాలెడ్జ్ గ్యాలరీ ఒకటి. సో నాలెడ్జ్ గ్యాలరీలో చాలా నాలెడ్జ్ గెయిన్ చేసే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. సో అందులో ఒకటి ఈ ఎన్క్లేవ్, 6th ఎన్క్లేవ్ అండి. ఇక్కడ మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఫొటోస్ చూడొచ్చు. ఇక్కడ వచ్చినప్పుడు పిల్లలు చూడొచ్చు, ఇది మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఫోటో అండి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఏ టైం డ్యూరేషన్ లో ఉన్నారు, ఇవన్నీ కూడా మనకు సీరియల్ గా ఉన్నాయి ఇక్కడ. సో చిన్న పిల్లల నుంచి కూడా ఒక జీకే క్వశ్చన్ గా వీళ్ళు ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు అండి.
సో మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా ఫార్మర్ ప్రెసిడెంట్ ఫొటోస్. ఈ మూమెంట్స్ అన్ని కూడా ప్రెసిడెంట్స్ ఒక్కొక్కరితో విజిటర్స్ వచ్చినప్పుడు, ఇక్కడ విఐపీస్ వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్ ఇచ్చిన ఫొటోస్ అండి ఇవన్నీ కూడా ఫార్మర్ ప్రెసిడెంట్ ఫొటోస్. ఇది మన కాన్స్టిట్యూషన్ బుక్ అండి, మన భారత రాజ్యాంగం ఫోటో కాపీ అండి ఇది. ఈ 7th ఎన్క్లేవ్ లో మీరు చూడొచ్చు ఇప్పుడున్న ప్రెసిడెంట్ మన ద్రౌపది ముర్ము గారి మూమెంట్స్ అండి. ఇది తను ఓత్ తీసుకుంటున్నప్పటి ఫోటో అండి. ఇవన్నీ కామన్ పబ్లిక్ తో కానివ్వండి, మన వేరే కంట్రీ పీపుల్స్ తో ఇంటరాక్షన్ అవుతున్న పిక్చర్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి ఇండియన్ ప్రెసిడెంట్ స్టాండర్డ్ ఫ్లాగ్ అంటారండి దీన్ని. సో ప్రెసిడెంట్ కి కూడా ఒక ఫ్లాగ్ ఉంటుంది. సో ఈ ఫ్లాగ్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రెసిడెంట్ ఉన్న డ్యూరేషన్ ఏ ప్రెసిడెంట్ అయితే ఉంటారో వాళ్ళ ఫస్ట్ లెటర్ ఆఫ్ దిర్ నేమ్ విల్ బి ప్రింటెడ్ ఆన్ దట్ ఫ్లాగ్. సో ఈ 8th ఎన్క్లేవ్ వచ్చేసి అన్ని డొమెస్టిక్ గిఫ్ట్స్ అండి. ఈ గిఫ్ట్స్ వచ్చేసి మన ప్రెసిడెంట్ గారు ఇండియా మొత్తంలో ఏ స్టేట్ కి తిరిగినా ఆ స్టేట్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, ఒక ఆర్ట్ కానివ్వండి, ఒక ప్లేస్ కానివ్వండి, ఏదన్నా వాళ్ళ టోకెన్ ఆఫ్ లవ్ గా ప్రెసిడెంట్ కి ప్రెజెంట్ చేసిన గిఫ్ట్స్ అన్నమాట. సో మన హైదరాబాద్ కి వస్తే మనం చార్మినార్ గిఫ్ట్ చేస్తాము. సో ఢిల్లీ వెళ్తే ఆగ్రా గోల్డెన్ టెంపుల్, ఇలాంటి గిఫ్ట్స్ అన్ని కూడా డిఫరెంట్ ప్రెసిడెంట్స్ వచ్చినవి అన్ని కూడా మనం ఇక్కడ షోకేస్ చేసాము. కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, డిపార్ట్మెంటల్ వైజ్ కూడా గిఫ్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ గిఫ్ట్స్ వచ్చేసి డిప్లొమాటిక్ గిఫ్ట్స్ అండి. సో ప్రెసిడెంట్ అవుట్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ టోకెన్ ఆఫ్ లవ్ గా మన ప్రెసిడెంట్స్ కి ఇచ్చిన గిఫ్ట్స్. I'm Dalia Pasari Gupta, Okay, you're from Hyderabad. Okay, so how do you like this event? It is a very good place because we never got a chance to visit the Rashtrapati Nilayam before, and I think it's a very good opportunity for us to actually visit the place, and it's very well maintained. So what are And- the things that you have observed in this? We saw the kitchen tunnel because the main building is not accessible right now, and we saw all the stalls that were put up there, and the cultural program is going on right now. It's very beautiful. And basically the place is very, very well maintained, and I feel the facilities also, like for all age groups, the water is adequately provided, seating is there, washrooms are very well maintained, so it's very comfortable visiting with kids. So we've come with little ones, so it's very comfortable here, and we enjoyed it. సో వ్యూయర్స్ ఇప్పుడు మనం కిచెన్ టన్నెల్ కి వచ్చేసాము. మనం చూస్తున్న వే ఏదైతే ఉందో దీని కింద నుంచే సరంగ మార్గం అని ఇందాక కూడా నేను చెప్పడం జరిగింది. దీని ద్వారా వెళ్ళి ఎవరైతే మనకు మెయిన్ బిల్డింగ్ కనిపించిందో అక్కడ లైక్ డిన్నర్ కానివ్వండి, లంచ్ కానివ్వండి చేసేవారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి ఈ సరంగ మార్గం ద్వారా వారికి కావాల్సినటువంటి తిను పదార్థాలు అన్ని కూడా వెళ్ళేటివి అనమాట. అండ్ ఇక్కడ మనం అంటే కొంతకాలం క్రితం ఈ పెయింటింగ్స్ కానీ ఇవేం కనిపించేటివి కాదు. కాలక్రమేణా దీన్ని కాస్త అభివృద్ధి చెందడం కోసం కొంతమంది విలేజ్ పీపుల్ ని గ్యాదర్ చేసి చర్యల ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఈ పెయింటింగ్స్ అన్ని కూడా చేయడం జరిగింది. వాల్స్ వైజ్ మనం చూసుకున్నట్టయితే నిజంగా ఈ పెయింటింగ్స్ కి చాలా అంటే చాలా బాగున్నాయనే చెప్పొచ్చు. చాలా అందంగా కూడా ఉన్నాయి. అంటే అద్భుతమైన కళా వృత్తులు ఎవరైతే ఈ వృత్తిని చేసేవారు ఎవరున్నారో ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ అని కూడా అంటాడు. ట్రెడిషనల్ కి సంబంధించినటువంటి పెయింటింగ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నేను ఇందాక చెప్పినట్టుగా సరంగ ద్వారం ద్వారా సీక్రెట్ గా వెళ్లి భోజనాలు అందించే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ వే నుంచే వెళ్ళేవారు అనమాట. సో అప్రాక్సిమేట్ గా మనకి టెక్నాలజీ అవన్నీ పెరిగిన తర్వాత ఇక్కడ అందమైన అభివృద్ధి బాటలో మన హైదరాబాద్ ముందుంటుందని చెప్తున్నాం కదా. అందులో మ్యూజియంస్ కానివ్వండి, ఇటువంటి లైక్ రాష్ట్రపతి నిలయమ్స్ కానివ్వండి, అప్పుడప్పుడు అంటే వచ్చిపోయే విజిటర్స్ కి అందంగా కనిపించడం కోసం ఈ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్న మనం ఈ పెయింటింగ్ గురుకుల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉందండి. యాక్చువల్ గా పురాణ కాలంలో మనకు స్కూల్స్ కానీ టీచర్స్ కానీ ఇటువంటివి ఏమి ఉండకపోతుండే, గురుకుల పాఠశాలలు ఉంటుండే. మనందరికీ తెలిసిందే ఒక చెట్టు కింద స్వామీజీ వాళ్ళ గురు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విద్యా బోధన అందిస్తుండేవారు. సో దట్ టైప్ ఆఫ్ పెయింటింగ్ ఇది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ఇక్కడ వాల్స్ పైన ఇంకొన్ని పెయింటింగ్స్ కూడా చూస్తున్నాము. సో చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా అని కూడా చెప్పొచ్చు. ఇండియన్ ఫ్యామిలీ వాల్యూస్ కి సంబంధించి అసలు కుటుంబం అంటే ఎలా ఉంటుంది అని చెప్పేదగ్గ విజువల్స్ కూడా ఇక్కడ పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఆడపిల్లలకి చదువు ఎంత ముఖ్యమో చెప్పుకోదగ్గ పెయింటింగ్ కూడా ఇక్కడ ఉంది మనకి. సో చాలా చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అన్ని కూడా. ఇది వరకు ఎప్పుడు రాని వారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఇక్కడికి రండి. ఈ పెయింటింగ్స్ కానివ్వండి, ఈ సరంగ మార్గం కానివ్వండి, నాలెడ్జ్ గ్యాలరీ కానివ్వండి, ఇప్పుడున్న స్టాల్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు మనం. ఓకే, సో యా ఫ్రమ్ అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? We are from Vishwani Institute of College, which is in Tumkunta, Shamirpet side. మేమందరం కాలేజ్ నుంచి వచ్చాము. యాక్చువల్లీ వేరే వాళ్ళందరూ ఎటేటో తిరుగుతున్నారు. ఓకే, అంటే యాక్చువల్లీ ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ మనం బయట కూడా చాలా చూసి ఉంటాం ఇది వరకు కూడా. సో దాంతో డిఫరెన్షియేట్ చేసి చూసుకుంటే దీంట్లో ఏది బెస్ట్ అంటారు?
బెస్ట్ అని చెప్పలేము, కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ కొంచెం పీస్ఫుల్ మంచిగా ఉంది. ఇక్కడ వెరీ గ్రీనరీ, ఎన్విరాన్మెంట్, ఇంకా ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంది. ఫస్ట్ ఇక్కడ చాలా పీస్ఫుల్ అండ్ కలర్ఫుల్ గా ఉంది. లైక్ వీ కెన్ సీ మెనీ కైండ్ ఆఫ్ స్పీసెస్ ఓవర్ హియర్ అండ్ ది సీడ్స్ వి ఆల్సో లెర్న్ మెనీ కైండ్ ఆఫ్ సీడ్స్ అండ్ దేర్ యూజెస్ టు. ఇక్కడ ఫార్మర్స్ వస్తే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ గా మాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో రాష్ట్రపతి నిలయంలో కల్చరల్ యాక్టివిటీస్ కూడా అవుతున్నాయండి. సో కూచిపూడి క్లాసిక్ డాన్సర్స్ మనతో పాటు ఉన్నారు. సెమీ క్లాసికల్ డాన్స్ పెర్ఫామ్ చేయబోతున్నారట. మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని ఏళ్ళుగా శిక్షణ తీసుకుంటున్నారు, వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. హలో, అందరికీ నమస్కారం. అంటే మీరు మంచి క్లాసిక్ డాన్సర్స్ కాబట్టి అలా స్టార్ట్ చేస్తాను. సో మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేట. ఓకే, సో హైదరాబాద్ లో. ఓకే, సో మీ ఇప్పటి వరకు చాలా షోస్ చేసి ఉంటారు కదా, సో ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? చాలా స్పెషల్ గా అనిపిస్తుంది, బ్లెస్డ్ అనిపిస్తుంది. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ దొరికినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, సో అంటే ఇప్పటి వరకు ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్ చేసి ఉంటారు, ఎక్కడెక్కడికి వెళ్ళి ఉంటారు? ఓకే, మేము చాలా ప్లేసెస్ లో చేస్తుంటాము. నాట్ ఓన్లీ హైదరాబాద్, ప్రతి వేరే ఊర్లో, వేరే స్టేట్ లో వెళ్ళి రెగ్యులర్ గా పర్ఫామ్ చేస్తుంటారు. మాది శిక్షణ తీసుకున్నారండి? యా, మా మదర్ వచ్చేసి డాన్స్ గురు, శ్రీ శారదా సంగీత నాట్య అకాడమీ మలక్పేటలో. అరౌండ్ 30+ స్టూడెంట్స్ ఉన్నారు. సో రెగ్యులర్ గా మేము ప్రోగ్రామ్స్ అలా చేస్తుంటాము. ఓకే, సో మదరే మీ గురువు గారు కాబట్టి జనరల్ గా అంటే అమ్మలకు ఒక ప్రైవేట్ ప్లేస్ ఉంటుంది, గురువులకు ఒక ప్లేస్ ఉంటుంది, రైట్? సో మదర్ గా, గురువుగా మీరు ఆవిడతో బాండింగ్ ఉన్నప్పుడు సో అన్ని షేర్ చేసుకోగలరా, లైక్ ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్ గా కానీ? అండి, క్లాస్ లో ఉన్నప్పుడు టీచర్ లా బిహేవ్ చేస్తారు, ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ లాగా. అది ఇది వేరే వేరే. ఓకే, అంటే అక్కడ ఇక్కడ గురువు క్వాలిటీస్ కనిపించాయి లేదు. ఓకే, సో అంటే ఈ రోజు ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో ఎప్పుడు మీ షో ఉంది, లైక్ ఎంత మంది వరకు పార్టిసిపేట్ చేస్తారు? ప్రెసెంట్లీ అయితే మేము 5 members మా స్టూడెంట్స్ 5 members చేస్తున్నాము. థ్యాంక్ యూ. నీ పేరు? మా ఛాయాదేవి, ఏ క్లాస్? 5th, ఏ స్కూల్? మోహన్స్ గ్రామర్ హై స్కూల్. ఓకే, ఎన్నేళ్ళుగా నేర్చుకుంటున్నాను? 4 years. 4 years గా నేర్చుకుంటున్నావు. సో 4 years తర్వాత ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు బేసిక్స్ కూడా తెలియకుండా వెళ్ళావు కదా, ఇప్పుడు మళ్ళీ 4 years తర్వాత ఇన్ని స్టేజ్ షోస్ ఇచ్చి ఉంటావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, మీ గురువు గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తావు? మా గురువు గారి వల్లే నేను ఈ స్టేజ్ కి వచ్చాను. గంగా. ఓకే, గంగా ఏ క్లాస్? 10th. ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు స్టేట్ సిలబస్, సిబిఎస్ సిలబస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎగ్జామ్స్ కూడా మార్చ్ లో ఉంటాయి, రైట్? సో ఎలా ఉంది ప్రిపరేషన్? బాగానే ఉంది. అంటే ఎగ్జామ్ స్టడీస్, డాన్స్ కాబట్టి డాన్స్ కంటిన్యూ సరిపోతుంది, టైం సరిపోతుంది. ఓకే, శ్రేష్ట. ఓకే, విచ్ క్లాస్? 6th class. 6th class. ఎన్ని ఇయర్స్ గా నేర్చుకుంటున్నావు? 3 years. 3 years అయింది. ఓకే, 3 years గా నేర్చుకుంటున్నావు కాబట్టి 1 year కి నిన్ను నువ్వు డిఫరెన్స్ చూసుకొని ఉంటావు కదా, ఎలా అనిపించింది? అంటే నేను ఫస్ట్ అంటే స్టెప్ కూడా చేయడానికి రాలేదు నాకు. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ సో మెనీ సాంగ్స్ అండ్ యూఆర్ పెర్ఫార్మింగ్ వెల్ అంటావు. ఓకే, అవును, ఇలాంటి ఆర్నమెంట్స్ అన్ని మీరు వేసుకుంటారు కదా, అంటే బరువు అనిపించదా డాన్స్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే జనరల్ గా ఇలా నడుస్తున్నప్పుడు కానివ్వండి, మీకు కొంచెం హెవీగా ఏం అనిపించదా? మన ఇష్టంగా నేర్చుకుంటే మనకి ఇది బరువు ఏమి ఉండదు. అంతేనా? ఓకే, వెరీ గుడ్. వియమూల్య, నేను మలక్పేట్. సేమ్ అందరూ మలక్పేట్ నుంచి. ఓకే, ఏ క్లాస్? 8th class. 8th class. సో ఇప్పటి వరకు ఇన్ని షోస్ ఇచ్చావు కాబట్టి అంటే బేసిక్ నుంచి నేర్పిస్తారు కదా గురువు గారు కూడా, సో అప్పటికి డిఫరెన్షియేట్ చేసి చూసుకుంటే ఎలా ఉంది నీది? అప్పట్లో ఇంత కూడా చేయలేకపోయాను, కానీ ఇప్పుడు చాలా బెటర్. ఓకే, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ముందు కూడా వేసి చూపిస్తూ ఉంటావా? ఓకే, ఎవరికైనా నేర్పించేటట్టు అట్లా ఉంటారు? మై సిస్టర్. ఓకే, ఫైన్, అంటే మీ సిస్టర్ ముందు వేసి చూపిస్తాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్. మీ అందరూ సో మనం ఆల్రెడీ కూచిపూడి క్లాసికల్ డాన్సెస్ అయినటువంటి 1 batch తో మాట్లాడేసామండి. ఇప్పుడు ఇంకో బ్యాచ్ కూడా అన్నారు, మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నేళ్ళుగా శిక్షణ తీసుకుంటున్నారో వారి మాటల్లో విందాం. ఫస్ట్ గురువు గారు ఉన్నారు, ఫస్ట్ గురువు గారిని పలకరించేద్దాం. నమస్తే మేడం. మేడం, ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడానికి గల కారణం ఏంటి? అంటే ఎన్నో స్టేజ్ షోస్ మీరు ఇచ్చుంటారు, మీ పిల్లలతో కూడా చేయించి ఉంటారు కదా, సో ఇన్విటేషన్ ఎలా అందింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అమ్మా. ఇన్విటేషన్ అని అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి మేము పర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళు నెంబర్స్ నోట్ చేసి పెట్టుకున్నారు. సో మళ్ళీ కాల్ చేశారనమాట, చేస్తారా అని. మళ్ళీ చేస్తారా అని కాల్ చేస్తే సరే అని తీసుకొచ్చామంటే ఎన్ని చోట్ల పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇలాంటివి సంథింగ్ స్పెషలే ఉంటాయి ఎప్పటికైనా. ఎందుకంటే ఒక ప్రెసిడెంట్ బస చేసే చోట
అసలు మనం చూడడమే కష్టము, అలాంటి రెసిడెన్స్కి వెళ్ళలేము. అలాంటి ఇలా ఓపెన్ పెట్టడమే కాకుండా ఇలా ఆర్టిస్టులు కూడా ఛాన్స్ ఇస్తుంటే ఇది ఎప్పటికన్నా సంథింగ్ స్పెషలే ఉంటాయి ఇలాంటి ప్రోగ్రామ్స్. సో ఇదివరకు కూడా మేము లాస్ట్ ఇయర్ సంక్రాంతి సంబరాలని అప్పుడు కూడా చేసామన్నమాట. సో ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తే మాత్రం నో అనము, ఇలా తక్కువని ఎవరికి కుదిరితే వాళ్ళని తీసుకొని వెంటనే వచ్చేస్తాం అనమాట. నా పేరు దీపిక అండి. ఓకే దీపిక గారు, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీరు? నేను 5 years అవుతుంది. 5 years అవుతుంది. అంటే మీకు అంటే జనరల్ గా మనకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉంటే ఇటువైపు రావాలి, ఇది నేర్చుకోవాలి అని అనుకుంటాం కదా, అలా మీకు ఎవరైనా మా సిస్టర్ అండి అక్కడ తను. ఓకే యాక్చువల్లీ తను నాకంటే సీనియర్ అన్నమాట డాన్స్ లో. తను ఫస్ట్ జాయిన్ అయింది, తనని చూసి నేను నేర్చుకోవాలని ఇన్స్పైర్ అయ్యాను. ఓకే Yeah. ఏం చేస్తుంటారు? నేను గూగుల్ ఆపరేషన్స్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే సో యూఆర్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ అండ్ మళ్ళీ ఇక్కడ క్లాసికల్ అంటే టైం సరిపోతుంది. వీకెండ్స్ లో మేనేజ్ చేస్తుంటాను. సో మీ పేరు? నా పేరు శ్రీనిక. ఏం చేస్తుంటారు? నేను స్టూడెంట్, 9th క్లాస్ స్టూడెంట్. ఓకే 10th క్లాస్, ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా, సో మేనేజ్ చేసుకుంటారా Yes. స్టడీస్? సో ఎన్ని ఇయర్స్ గా నేర్చుకుంటారు? 11 years. 11 years గా నేర్చుకుంటావు. ఓ మై గాడ్, అయితే చాలా స్టేజ్ షోస్ ఇచ్చుంటావు కదా. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ మెమొరీ? బెస్ట్ మెమొరీ అంటే రీసెంట్ గా అరుణాచలంలో చేశారు 9th నేషనల్ లెవెల్ నంది అవార్డ్. అది అక్కడ, అది స్పెషల్ మెమొరీ. ఓకే మీ పేరు? నా పేరు తనుజ. ఓకే తండ్రి, విచ్ క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. ఓకే సో ఎన్ని ఇయర్స్ గా నేర్చుకుంటున్నావు? 2.5 3 years నుంచి నేర్చుకుంటున్నాను. 2.5 to 3. ఓకే సో ఈ 3 years లో డిఫరెన్షియేట్ చేసుకుంటే నీ డాన్సింగ్ లెవెల్స్ లో ఏ మాత్రం బెటర్మెంట్ వచ్చింది అని అనుకుంటున్నాను? నేను ముందటి కంటే బాగా డాన్స్ చేస్తున్నా, బాగా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నా, బాగా బెండింగ్ ఎవ్రీథింగ్. ఓకే అంటే ఇక్కడ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ పేరెంట్స్ చేయడం అట్లా చేస్తుంటావా? చేస్తున్నా. ఓకే నీకు సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక బ్రదర్ ఉన్నారు. ఓకే బ్రదర్ ముందు ఎప్పుడైనా చేసావా? నేర్చుకో అని చెప్పి అట్లా నేర్పించడం ఎలా చేసావా? లేదు. ఓకే సో ఫ్యూచర్ లో నీ ఏం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నేను డాన్స్ ఇంకా బాగా నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మెనీ మోర్ పర్ఫార్మెన్సెస్ ఇద్దాం అనుకుంటాను. సో మీ సిస్టర్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను అన్నారు. సో మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను నేర్చుకొని 9 years అవుతుంది, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఓకే సో ఈ గురువు గారి దగ్గర నుంచి 9 years. ఈ గురువు గారి దగ్గరే 9 years నుంచి. ఓకే వీకెండ్స్ క్లాసెస్ అంటే వీక్లీ ట్వైస్ కాబట్టి అక్కడ నేర్చుకునేటప్పుడు జనరల్ గా ఫార్మల్ డ్రెస్ లోనే మనం వెళ్తాము, నేర్చుకుంటాం. ఇలాంటి ఒక పార్టిసిపేషన్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఇంత జ్యువెలరీ వేసుకొని ద వే ఆఫ్ సారీ యూ ర్యాప్ ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి ఎన్ని గంటల సమయం పట్టొచ్చు మీరు రెడీ అవ్వడానికి? అంటే మేమైతే మాకు అలవాటు అయిపోయింది కాబట్టి 1 hour లో రెడీ అయిపోతాం, మొత్తం కాస్ట్యూమ్ మేకప్ అన్ని కలిపేసి. ఓకే సో మీరే మేకప్ వేసుకోవడం, మీరే సారీ ర్యాప్ చేసుకోవడం అన్ని మీరే అన్ని మేమే. ఓకే సో అంటే ఇవన్నీ వేసుకున్నప్పుడు మీకు బరువు అనిపించదా? ఆడేటప్పుడు కానివ్వండి, నడిచేటప్పుడు కానివ్వండి. అంటే మరి అంత ఉండదు. ఓకే మేనేజబుల్. ఓకే థ్యాంక్ యూ మేడం, విషింగ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే నీ పేరు మా? శ్రీనిక. శ్రీనిక ఏం చేస్తుంటారు? నేను 9th క్లాస్ 9th చదువుతున్నాను. క్లాస్ చదువుతున్నావు. ఓకే సో ఎన్ని ఇయర్స్ గా నేర్చుకుంటున్నావు? నేను 4 years అవుతుంది. 4 years అవుతుంది. ఈ 4 years గా నేను చూసుకున్నప్పుడు ఏమనిపించింది? అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? ఓకే సో అంటే జనరల్ గా మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం ఏదైనా చేసేటప్పుడు అప్పుడు ఎలా చేశాను, ఇప్పుడు ఎలా చేస్తున్నాను అని చెక్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనది మనం కాబట్టి మనం చెప్పుకుంటాం బాగుంది, బాగా చేస్తున్నాం, బెటర్ గాని. నీకు మంచి అప్లోజ్ వచ్చింది ఎక్కడి నుంచి, ఎవరు ఇచ్చారు ఈ 4 years లో? ఫస్ట్ మ్యామే చెప్తారు, నేను ఒక తప్పు చేసినా చెప్తారు. సెకండ్ మా మదర్, ఓకే షీ టెల్స్ మీ ఎవ్రీ మిస్టేక్ ఐ డిడ్. సో నేను చూసి అక్క వాళ్ళని చూసి నేను ఏమైనా తప్పు చేస్తే అట్లా రెక్టిఫై చేసుకోమని తను ఒక అడ్వైస్ ఇస్తుంది. ఇంకొకటి మ్యామ్ చెప్తారు. సో 100,000 ఎన్ని కావాలంటే అన్ని, అంటే మీ ఫ్యూచర్ లో మీకు బలం ఉన్నంత వరకు కూడా చెయ్యాలని చెప్పి కోరుకుంటున్నా. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఎగ్జిబిషన్ జోన్ లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ ఎగ్జిబిషన్ జోన్ లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ కనిపిస్తున్నాయి. మరి ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ ఏంటి, అసలు ఎటువంటి స్టాల్స్ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్స్ లో చూద్దాము. ఇక్కడ సొవెనియర్ షాప్ అని చెప్పి మనకు ఒకటి కనిపిస్తుంది. మంచిగా హ్యాండ్లూమ్స్ చేసినటువంటి పెయింటింగ్స్ కానివ్వండి, డ్రాయింగ్స్ కానివ్వండి, అటువంటి కల్చర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్, మనకి కావాల్సినటువంటి మొక్కలు కానివ్వండి, ఔషధ గుణాలు కానివ్వండి, దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. అండ్ కొండ లక్ష్మణ్ హార్టీ యూనివర్సిటీ అని చెప్పి కనిపిస్తుంది. కింద ప్లాంట్స్ మనకు చాలా కనిపిస్తున్నాయి, మొక్కలు, వివిధ రకాలైన మొక్కలు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ
ఇక్కడ వచ్చేసి శ్రీకొండ లక్ష్మి తెలంగాణ నుంచి హార్టికల్చరల్ యూనివర్సిటీ, గౌరీ రూపం, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు మొక్కలు మనకు కనిపిస్తున్నాయి. హౌస్ టర్న్ లోకల్ బటన్ అని చెప్పేసి, అండ్ ఆల్సో స్టాల్ 5కి వచ్చేసాము. ఉద్యాన శాఖ సుస్వాగతం అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మనము లైక్ జనరల్ గా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూరగాయల్ని చాలా ఎంత చక్కగా పండిస్తారో మనందరికీ తెలిసిందే. ఎటువంటి కెమికల్ లేకుండా, ఎటువంటి కెమికల్స్ అందకుండా ఫ్రెష్ గా ఉన్నటువంటి కూరగాయలు అని చెప్పొచ్చు ఇవన్నీ. సో ఇప్పుడు 6th స్టాల్ కి వచ్చేసాము. పట్టు పరిశ్రమ శాఖ, దీనికి సంబంధించి శారీస్ అనుకోవచ్చు, లేకపోతే మనము బ్లాంకెట్స్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్, తెలంగాణ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్, మనము పామ్ ఆయిల్ కానివ్వండి, ఆలివ్ ఆయిల్, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఆయిల్ పామ్ ఆయిల్, క్రూడ్ పామ్ ఆయిల్, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి డిస్ప్లేస్ లో కూడా. జనరల్ గా మనం వాడేటువంటి వంట నూనెలు ఇవన్నీ మాత్రమే కాకుండా చెట్ల నుంచి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పాం కాబట్టి వాటి నుంచి వచ్చే ఆయిల్స్ కూడా ఇక్కడ పెడుతున్నారు. ఈవెన్ హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ మైక్రో ఇరిగేషన్, అదర్ ఇనిషియేటివ్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. మనకు సమ్ మెషినరీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఇక సేమ్ లైక్ మొక్కలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, నాబార్డ్ నుంచి వచ్చిన వారు. సో ఇట్స్ గుడ్ లుక్ అని చెప్పొచ్చు. అందరికీ అవసరమైనటువంటి చక్కటి ఎగ్జిబిషన్ ఇది అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసామండి. నెక్స్ట్ మనము కొబ్బరి అభివృద్ధుల బోర్డు, కొబ్బరి అంటే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్, కోకోనట్ తో ఏదైతే మనం చేయొచ్చో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆయిల్స్ కానివ్వండి, లైక్ హెల్త్ కి సంబంధించింది కానివ్వండి, హెయిర్ ఆయిల్స్, లైక్ బాడీస్ కి సంబంధించింది కానీ ఇటువంటి ఆయిల్స్ కూడా అన్ని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ అన్నాం కాబట్టి డిఫరెంట్ గానే ఉన్నాయండి. ఆయిల్స్ ఉన్నాయి, ఒక పక్క మొక్కలు కనిపిస్తున్నాయి, ఒక పక్క పట్టు వస్త్రాలు కనిపిస్తున్నాయి, కాటన్ వైస్ శారీస్, ఇవన్నీ కూడా చాలా చక్కగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఒక్కొక్క స్టాల్ లో ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది, బెటర్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు 12th స్టాల్ లో మనం చూస్తున్నాం ఇక్కడ చాలా మంది లైక్ ఇక్కడ ఎప్పుడో యూజ్ చేసినటువంటి మోటార్ సైకిల్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ స్కూటీ అనుకోవచ్చు, దీన్ని స్కూటర్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా మంది లైక్ సెల్ఫీస్ దిగడానికి ఇష్టపడుతున్నారు, వాటిపైన కూర్చోవడం. అఫ్ కోర్స్ మనం వాటిపై నుంచి స్వారీ చేయలేం కాబట్టి అప్పటి మోడల్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం అన్నమాట. అండ్ ఆల్సో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. అండ్ ఇది వరకు మనం కొన్ని వర్క్ షాప్స్ కూడా చూసాము. వర్క్ షాప్స్ లో లైక్ అగ్రికల్చర్, లైక్ ఫార్మర్స్ కి ఎటువంటి మొక్కలు వేస్తే బాగుంటుంది, వాళ్ళ పంట పొలాలు కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చెప్పారు. కానీ దానికి సంబంధించిన సీడ్స్ కానివ్వండి, దాని నుంచి అంటే మొక్కల నుంచి వచ్చే ఈ ప్రోటీన్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఉత్పత్తులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఆల్సో స్టాల్ 14th కి వచ్చేసాము. ఇక్కడ మనకి ఇండియన్ ఫ్లాగ్ తో ఎంత బాగా డెకరేట్ చేశారో చూస్తున్నాము. ఫ్లాగ్ కలర్ లో వచ్చినటువంటి ఆరెంజ్, గ్రీన్, వైట్ అన్ని కూడా అలా బాగా పెట్టారు. అంటే మంచిగా డెకరేట్ చేశారని చెప్పొచ్చు. డెకరేటివ్ ఐటమ్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సమ్ ప్రోడక్ట్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఇట్స్ ఆల్సో లైక్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వివిధ మొక్కలు, సీడ్స్, ఫ్రైడ్స్ అన్ని కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా మళ్ళీ తాజా కూరగాయలు కనిపిస్తున్నాయి. స్టాల్ నెంబర్ 16 లో పిక్కల్స్ కానివ్వండి, ఊరగాయలు కానివ్వండి, ఇవన్నీ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో రాష్ట్రపతి భవన్ లో ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. నియర్లీ 10 to 11 స్టాల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వన్ ఆఫ్ ద స్టాల్ మెంబర్ మనతో ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఫుడ్ కోర్ట్ విశేషాలు ఏంటో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? నా పేరు విష్ణువర్ధన్ మేడం. ఓకే, ఇక్కడ నుంచి మేము ఉండేది ముషీరాబాద్ నుంచి ఇక్కడ రాష్ట్రపతి భవన్ లో అవకాశం వచ్చిందని ఫుడ్ స్టాల్ పెట్టుకున్నామండి మేము. ఓకే, అంటే అవకాశం వచ్చింది అన్నారు కాబట్టి ఎలా వచ్చిందండి? మీరేమన్నా లైక్ అప్రోచ్ అయ్యారా? వాళ్ళే అంటే అప్రోచ్ అయ్యామండి, తెలిసిన ద్వారా అప్రోచ్ అయ్యాము. ఇక్కడ ఫుడ్ స్టాల్ ఇచ్చారు మాకు పెట్టుకోవడానికి. అంటే 12th వరకు నడుస్తుందండి. ఇక్కడ ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజుల వరకు మనకి ఇక్కడ అవకాశం ఉందండి. ఓకే, అంటే ప్రతి రోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్. డిఫరెంట్ ఈ రోజు బగారా రైస్ ఉంది, పప్పు ఉంది, వంకాయ టమాటా పప్పు, వంకాయ మసాలా కర్రీ, ప్లెయిన్ రైస్ ఉందండి. ప్లెయిన్ రైస్, పొద్దున కర్డ్ రైస్ కూడా అయిపోయింది, మొత్తం అయిపోయిందండి. 5 ఐటమ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బగారా రైస్ ఉంది, ఆలు వంకాయ మసాలా కర్రీ, పప్పు, టమాటా పిట్టి. మళ్ళీ వెంటనే ఇక్కడ కుక్ నేనే అండి. ఓకే, సో అంటే ఇలాంటి ఒక స్టాల్ పెట్టారు, ఇంత మందికి ఫుడ్ పెట్టాలి అంటే కుకింగ్ లో కూడా ది బెస్ట్ ఉండాలి అని కోరుకుంటారు కదా. సో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్?
అంటే నేను హౌస్ వైఫ్ మేడం, దాని ద్వారా నేను తెలుసు కాబట్టి నేను ఇంకొంచెం పెంచుకుని ఇలా అవకాశం వచ్చిందని నా దాని రెప్యుటేషన్ ని పెంచుకుని నేను ఇలాంటి ప్లేసెస్ లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇలా ఫుడ్ స్టాల్స్ పెట్టుకున్నారండి? అంటే ఒకటి పెట్టామండి, ఐమాక్స్ దాంట్లో పెట్టామండి. అక్కడ అవకాశం రావడంతో అక్కడ మా ఫుడ్ ఐటమ్ నచ్చి మళ్ళీ అవకాశం ఇచ్చిన మేడం గారు మళ్ళీ మాకు ఈ అవకాశం ఇచ్చారండి, ఇలా అవకాశం కల్పించారు. నా పేరు సంగీత రెడ్డి అండి, and this is my farm, Elika Farms. We grow organic mango, chiku and sitafal, and apart from that I grow these Elconia plants, and this is ginger, and orchids I'm just starting. Okay. I want to tell people that they can be grown in Hyderabad. It's not an exotic thing, it's very much you can grow it here. And ఇవన్నీ దే జస్ట్ వేస్ట్ వుడ్, రోడ్ పక్క నుంచి పడేసినాయి, కట్టెల మండి నుంచి పట్టుకొచ్చినాయి, వాటి మీద గ్రో చేస్తున్నా. సో ఇప్పుడు అంత చిన్నది ఏ చిన్న బాల్కనీలో కూడా గ్రో చేయొచ్చు. ఇట్స్ నాట్ దట్ యు నీడ్ అ బిగ్ గార్డెన్. So people response along the madam. It's very good. Very good. And they want sales, but I don't have sales. Okay, only for only the flowers I'm selling. Plants kuda farm lo chepte I can arrange for their sales. And these are air plants. They don't need any soil to grow. So easy. మట్టి అవసరం లేదు, ఎరువు అవసరం లేదు, చిన్న జాగలో కూడా యూ కెన్ గ్రో దెమ్. జస్ట్ హ్యాంగ్ ఇట్, నీళ్లు స్ప్రే చేసుకోండి once a month, dilute NPK, but they are not available in Hyderabad. Adokate not available. And to import them from the US and all, it's very expensive. Permission to import from closer countries is not there for us. India lo it's banned. Probably అదే చెప్తున్నాను saying that I don't have. ఇప్పుడు అవి ఇచ్చేస్తే ఇంకా అంతే నా దగ్గర. సో అట్లీస్ట్ ఒక్కటి పోయి, ద థింగ్ ఇస్ అది ఫ్లవర్ అయిపోయినాక ద మదర్ ప్లాంట్ డైస్ డౌన్, పక్కల నుంచి మళ్ళీ పిల్లలు వస్తాయి. సో మేబీ అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ I'll gather some plants, then maybe I can sell a few. సో మనం చూస్తున్నామండి, ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలి అంటే ఇక్కడ హ్యాపీగా వచ్చి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ కూడా తీసుకోవచ్చు. జనరల్ గా ఇటువంటి రద్దీ ప్లేసెస్ లో క్రౌడీ పీపుల్ ఉన్నప్పుడు చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన బిలాంగింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటుంటారు కదా. అవి మనం మిస్ అయినా కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ వచ్చి అడగొచ్చు. అండ్ ఆల్సో మనం ఇంకాస్త ముందుకు వెళ్ళాము, నో ఆర్డర్ టీ పౌడర్, కాఫీ దత్తు ఆయుర్వేదం అని చెప్పి ఆయుర్వేదంకి సంబంధించిన ప్రోడక్ట్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ స్టాల్స్ అన్నిటికీ కూడా దానికి సంబంధించిందే. ఈవెన్ చెట్లను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కాఫీ పౌడర్స్, టీ స్టాల్ ప్రోడక్ట్స్ అన్ని గమనిస్తున్నాం మనము. ఈ స్టాల్స్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది పీపుల్ దగ్గర నుంచి. అనుకున్నట్టుగానే ఫుడ్ కోర్ట్ కి సంబంధించి ఓన్లీ ఫుడ్, మనం ఇంట్లో తీసుకునే ఫుడ్స్, మీల్స్ ఇవి మాత్రమే కాకుండా జనరల్ గా హెల్దీగా అనిపించే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా, అండ్ ఆల్సో టీ అండ్ కాఫీ పౌడర్ కూడా ఉంది ఇక్కడ దత్తు ఆయుర్వేదం వారు పెట్టినటువంటి స్టాల్. రెగ్యులర్ గా వచ్చే విజిటర్స్ చాలా మంది ఉంటుంటారండి, అండ్ అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో రాష్ట్రపతి నిలయానికి ఆల్రెడీ 2-3 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, మీ పేరు? నా పేరు కృష్ణవేణి అండి. ఓకే, అంటే మీరు రీసెంట్ గానే వచ్చారా లేకపోతే చాలా? లాస్ట్ ఒక 2 months బ్యాక్ వచ్చామండి. అది 7 sisters అని అది పెట్టారు ఒక రోజు. సో అది మా కిడ్స్ ని తీసుకొని వచ్చాము. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. 7 sisters అని స్టేట్స్ ఉంటాయి కదండి, దాని గురించి పెట్టారు. అన్ని స్టాల్స్ పెట్టారు, చాలా బాగుండింది అది. సో మేము ఇన్స్టాలో ఎవ్రీ టైం ఫాలో అవుతూ ఉంటాము. మాకు కొత్తగా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో నిన్న మేము యాడ్ లో చూసాము, ఉద్యాన ఉత్సవాన్ని కండక్ట్ చేస్తున్నాము, మొత్తం ఫ్లవర్స్ బాగుంటుంది అని. అంటే సరే, వీకెండ్ కదండి, సాటర్డే సండే. సో కిడ్స్ ఏమో కొంచెం బిజీ ఉన్నారు ఎగ్జామ్స్ అని. సో మా ఫ్రెండ్స్ కి కూడా చూపిద్దాము, వాళ్ళు ఫస్ట్ టైం అన్నమాట. సో చూపిద్దాము వాళ్ళకు కూడా అని. అంత ముందు వచ్చాం, కరోనాకు ముందు పెట్టారు కదా ఫ్లవర్ షో, అప్పుడు వచ్చాము. మా బాబుకి అప్పుడు తీసుకొస్తే ఫుల్ ఎంజాయ్ చేసాం. అప్పుడు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండే, క్యాంటీన్ బయట ఉండే,
అప్పుడు ఫుడ్ కోటాస్ అవి ఏం లేకుండే. ఇది సెకండ్ టైం అది సెకండ్ టైం విత్ ఫ్రెండ్స్. విత్ ఫ్రెండ్స్. ఓకే, ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి మీరంతా? దగ్గర దగ్గర 10 years. 10 years నుంచి. ఓకే, ఒకే కాలనీ అండి మరి. ఓకే, కాలనీ ఫ్రెండ్స్ మీరంతా. ఓకే, ఎప్పుడన్నా ఇలాంటి ప్లాన్స్ వేసారా, లేకపోతే ఇట్లా టూర్ కి వెళ్ళాలి వెళ్తుంటామండి టెంపుల్స్ కి అలా అన్నిటికీ వెళ్తుంటాం. మా గ్రూప్ ఉంటుంది, నవరాత్రి గ్రూప్ అండి మాది. అన్ని ఫెస్టివల్స్ అలా సెలబ్రేట్ అన్ని సెలబ్రేషన్ చేసుకుంటాం. వెళ్ళి ఏదైనా టెంపుల్స్ కి అయినా కానీ కలిసి వెళ్తాం. కార్తీక మాసంలో కూడా ట్రిప్, సోమశిలాని, వనభోజనాలు అలా అన్ని కలిసి వెళ్తుంటాం. ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి, దట్టు ఇటువంటి ప్లేస్ కి రాష్ట్రపతి నిలయంకి వచ్చారు కాబట్టి ఎలా అనిపిస్తుందమ్మా? అంటే ఎప్పుడన్నా ఇటువంటి ప్లేసెస్ కి వెళ్ళాలి అని అనుకునేవారా? 10th క్లాస్, నేను 10th క్లాస్ అరౌండ్ 1990లో అక్కడ ఢిల్లీకి వెళ్ళానండి నేను. అక్కడ అంతా చూసాను. దాని కొద్దిగా అదే కంపేర్ టు అలాగే అనిపిస్తుంది ఇక్కడ కూడా. అలాగే అనిపిస్తుంది. Ma'am, how you enjoying this place? It's very nice. It's something very new for Hyderabad. So I was just discussing it with my mother. There's nothing like this in Hyderabad, and it's a very new thing for people, and a lot of people are turning up, like for elders, kids. It's a very nice experience to see Nilayam, and it's very nicely done up, and arrangements are very good. मेरा नाम मोतीलाल जैन, कहाँ से आए आप? सिकंदराबाद से। अच्छा मार्ट पर लगा? बहुत अच्छा लगा। जो आर्ट गैलरी है और ये गार्डनिंग का है वो अच्छा लगा, और जो मेन बिल्डिंग है वो अच्छा मतलब देखने लिए अंदर। ओके, आप फर्स्ट टाइम आ रहे हैं? हाँ, फर्स्ट टाइम आ रहा हूँ। ओके, अगर आपको न्यू जनरेशन को कुछ बताना है तो क्या बोलते हैं आप? जरूर मुझे बोले जाके देखा बोलेंगे हम तुम। సో విఆర్స్ రాష్ట్రపతి నిలయంలో ఈ రోజు ఎంతో అట్టహాసంగా జరిగింది ఉద్యాన ఉత్సవం అనేది. చాలా మంది పీపుల్ ని మనం కలిసామండి, చాలా మంది స్టాల్ మెంబర్స్ ని కూడా కలిసాము. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న ఒపీనియన్స్ కూడా మనతో పాటు షేర్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్విరాన్మెంట్ ని చాలా ఇష్టపడుతున్నారనే చెప్పొచ్చు. అంటే ఈ రోజనే కాదు, Jan 13th వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి రోజు ఒక స్పెషాలిటీ ఉందనే చెప్పొచ్చు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సో హోప్ ఇంకెవరైతే ఇంకా రాష్ట్రపతి నిలయంకి రాలేని వారు ఉంటారో, ఈ ఉత్సవాన్ని చూడలేని వారు ఉంటారో, వారందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉద్యాన ఉత్సవాన్ని చూసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఉద్యాన ఉత్సవం, రాష్ట్రపతి నిలయం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.